Sample document. What is mean by sample document? Sample document, it is nothing but one template. Sample document అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టెంప్లెట్ అని చెప్తారు. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. Based on the sample document we will post the original document. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎవ్రీ మంత్ సేమ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి, పోస్టింగ్ డేట్ ఇవ్వాలి, డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వాలంటే ఏమవుతుంది? టైం తీసుకుంటుంది, కొంత టైం అనేది తీసుకుంటుంది. సో ఇట్లా టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఒక శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. చూడండి, ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్, మీరు ఎక్కడైనా చేయండి, ఈ కాన్సెప్ట్ ఏం చేంజెస్ లేదు, సేమ్, బోత్ ఆర్ సేమ్. ఈసీసీ ఆర్ S/4HANA ఏ సర్వర్లో చేసినా సరే చేంజెస్ అనేది ఏమీ లేదు, సేమ్ ఒకేలా ఉంటుంది. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్, శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. Based on the sample document we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ కి ఒక రిఫరెన్స్ లాంటిది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ కి ఒక రిఫరెన్స్ లాంటిది. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ది శాంపిల్ డాక్యుమెంట్ is stored on the system. It does not update any transaction on the financial statement. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది, సేవ్ అవుతుంది, బట్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎక్కడా కూడా అప్డేట్ అవ్వదు. 1 minute. ఐఎమ్ సారీ. సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏంటి? సిస్టంలో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ అవ్వదు. ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ అవ్వదు, జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. మనం కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఏంటవి? రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసి మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. క్లియర్ కదా? ఫస్ట్ శాంపిల్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేద్దాము. దీనికి ఒక నంబర్ లైన్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ చూడండి, నంబర్ లైన్ క్రియేట్ చేయాలి. OBA 7కి వెళ్ళండి. ఇక్కడ నంబర్ లైన్ ఫస్ట్ కూడా ఏముంది ఇక్కడ? దీని పైన టైప్ చేయండి, డిఫైన్ నంబర్ లైన్ ఫర్ ది శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ఒక నంబర్ లైన్ క్రియేట్ చేస్తాం. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ శాంపిల్ డాక్యుమెంట్. OBA7లో చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చండి. FBN1 యాక్చువల్గా మనకు OBA7 అవసరం లేదు, FBN1 ద్వారా చేయాలి. FBN1 ఇవ్వండి.
FBN1 ఇచ్చారు కదా. వెళ్ళండి FBN1. /L FBN1. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్. ఎవరు ఓపెన్ చేస్తున్నారు సర్వర్? ఎంత లాక్ చూడండి, పైన మనకేం కనిపించట్లేదు, ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు. ప్లస్ సింబల్, మైనస్ సింబల్ అవన్నీ వస్తాయి. సో ఎవరు కూడా సర్వర్ క్లోజ్ చేయండి ఫస్ట్, లేకపోతే ముందు మనం చేయలేం. క్లాస్ జరిగే టైంలో సర్వర్స్ ఓపెన్ చేయకండి, క్లాస్ వినండి. ఓకే. సో లాక్ దట్. లాస్ట్ లో మెసేజ్ చూసారు, నంబర్ రేంజ్ ఈస్ బ్లాక్డ్ ఫర్ ఎండింగ్ ఆఫ్ బై యూజర్ ఎవరైనా 65 యూజర్ 37 అంట ఎవరు? /n SM30 ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? యూజర్ లాక్ అయినట్టు మెసేజ్ వస్తే SM30కి వెళ్ళాలి. వెళ్ళండి /n SM30. సర్వర్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు క్లోజ్ చేయండి. SM12 का సార్. SM12 SM12కి వెళ్ళండి /n SM12. సారీ SM12 కదా. యూజర్ నేమ్ రిమూవ్ చేయండి, లిస్ట్ పైన క్లిక్ చేయండి, అవన్నీ సెలెక్ట్ చేయండి, డిలీట్ SN. సో SM12కి వెళ్ళి లాక్ డేటాను రిమూవ్ చేయాలి. SM30 కదా, సారీ, SM12కి వెళ్ళి లాక్ డేటాను రిమూవ్ చేయాలి. ఓకే. FBN1 /n FBN1 వెళ్ళండి. FBN1 ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వల్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ సింబల్ మైనస్ యాడ్ అయింది చూసారా, ప్లస్ పైన క్లిక్ చేయండి. X2 ఇస్ ద స్టాండర్డ్. X2 ఇవ్వండి. X2 ఇస్ ద స్టాండర్డ్. ఈవెన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా X2 అనేది స్టాండర్డ్. ఏ కంపెనీలోనే చేయండి, X2నే ఉపయోగిస్తారు శాంపిల్ డాక్యుమెంట్కి. 2025. నంబర్ రేంజ్ ఎంత ఇచ్చారు? లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 2500. దాని తర్వాత నెంబర్ ఇవ్వండి. 2501 to 3000. ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. ఇచ్చారా? X2 ఇచ్చారు, సేవ్ చేశారు. సో శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. టీ కోడ్ ఏంటి చూడండి. అది కాదు, పైన యాడ్ చేసుకుంటారు. శాంపిల్ డాక్యుమెంట్ F-01. శాంపిల్ డాక్యుమెంట్ ఏంటి కింద ఉన్నది, పైన కాపీ పేస్ట్ చేసుకో. ఉంది ఆల్రెడీ, కాపీ పేస్ట్ చేసుకోండి. శాంపిల్ డాక్యుమెంట్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? F-01. F-01కి వెళ్ళండి. /n F-01. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. శాంపిల్ డాక్యుమెంట్ టైప్ SA. మనం ఏ పీరియడ్లో ఉన్నాము? 7th పీరియడా? ఇవ్వండి. కంపెనీ కోడ్, కరెన్సీ, పీరియడ్, లెఫ్ట్ సైడ్ పీరియడ్ 07. లెఫ్ట్ సైడ్ పీరియడ్ ఇవ్వాలి. 40 అంటే ఏంటి? రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 అంటే డెబిట్. రెంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత? 10,000. మీ ఇష్టం, ఎంతైనా ఇవ్వచ్చు. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. 50 బ్యాంక్ అకౌంట్.
బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా? ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ లేదు చూసారా? సిమ్యులేట్ ఉండదు. పోస్ట్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 2001 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. ఏమైంది? ఇది స్టోర్ అయింది, ఎక్కడ కూడా పోస్ట్ అవ్వలేదండి. శాంపిల్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. ఇట్ జస్ట్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఎక్కడ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు, జస్ట్ సిస్టంలో స్టోర్ అయింది. సో శాంపిల్ డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేస్తాం. నెంబర్ ఎంత? 2501. సో శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేస్తే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి. శాంపిల్ డాక్యుమెంట్స్ ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? F-0. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే FBM3. FBM1. FBM3. FBM3 ఉంది, ఆల్రెడీ ఉందండి, నోట్ చేసుకుని. ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే FBM3. అక్కడ రాంగ్ ఉంది, కొంచెం మార్చండి. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే, శాలరీ కాదు, శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే చేంజ్ చేయండి మేడం. FBM3. ఇక్కడ మిస్టేక్ ఎందుకు ఉంది ఇట్లా? శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా FBM3లో స్టోర్ అవుతాయి. వెళ్ళండి FBM3. మనం ఒక శాంపిల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? ఇది శాంపిల్ డాక్యుమెంట్. ఓకే, శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాం మనం. రెంట్ చేసింది, ఐఎమ్ సారీ, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. రెంటేనా చేసింది? డబుల్ క్లిక్ చేయండి దానిపైన. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే, వన్ మోర్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ ఏం తీసుకుందాం? SA. 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డ్రాప్ డౌన్ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ మీ ఇష్టం, ఎట్లయినా ఇవ్వచ్చు. ఫార్టీ 50 అంటే క్రెడిట్. గో టు డాక్యుమెంట్, పోస్ట్. ఓకే, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తాం. ఇంకా ఏముంది? ఇంకేం క్రియేట్ చేయాలి? వాటర్ బిల్. వాటర్ బిల్లా? వాటర్ బిల్. వాటర్ బిల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వాటర్ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. సార్ ఇది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయలాగా సార్? సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం క్రియేట్ చేద్దాం. /NFS00. సో మన వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ లేదు మన దగ్గర. లేనప్పుడు ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. ఎంట్రీ పోస్ట్ చేస్తే తీసుకోదు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. లాస్ట్ చూడండి, కొత్తగా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? వాటర్ బిల్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ 400,303 నెంబర్ ఇది. సో నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 400,304 ఇవ్వండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వాటర్ బిల్ అకౌంట్.
control data, line item display, short key 001, create bank interest G001 and save. Data was saved. So one more sample document create చేస్తున్నాం. T code ఏంటి? F-01. F-01. పార్టీ అంటే డెబిట్. వాటర్ బిల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. ఓకే, రైట్, క్లియర్ కదా? సో మన డాక్యుమెంట్స్ ని 3 శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసాం. ఏటీ కోడ్లు అవైలబుల్ ఉంటే ఇవన్నీ కూడా చెక్ చేద్దామా? శాంపిల్ డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ ఎఫ్బి. టీ కోడ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే FBM3. ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. చూసారా 3 ఉన్నాయి. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. అంతే కదా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. మన దగ్గర 3 శాంపిల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో న్యూ సెషన్ ఫస్ట్ ఏంటి చూడండి. Rent, sir. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. సో నేను రెంట్ అనేది ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 2501. సో ఈ నెంబర్ ని బేస్ గా చేసుకుని, ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని నేను ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ కోడ్ FB50. లేదంటే F-02 తో కూడా చేయొచ్చు. F50లో చేసాం కదా పోస్ట్ విత్ రెఫరెన్స్. F-02కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రెఫరెన్స్ పైన చూడండి, పోస్ట్ విత్ రెఫరెన్స్. సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏ నెంబర్ తీసుకోవాలి? రెంట్ అకౌంట్ నెంబర్ ఎంత? 2501. పోస్ట్ విత్ రెఫరెన్స్ ఇచ్చారు. కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏమైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డు నాట్ ప్రాసెస్ అమౌంట్. ఎగ్జాంపుల్ నేను డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనేది తీసుకున్నాను. అంటే ఏంటి? అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వదు, రిమైనింగ్ అన్ని కూడా ప్రాసెస్ అవుతాయి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. డేట్స్ ఏమైనా మార్చుకోవచ్చు అండి. ఇక్కడ మీరు డేట్లు కానీ ఏమైనా మార్చుకోవచ్చు. తర్వాత అమౌంట్ అనేది తీసుకోలేదు. ఎందువల్ల? మనం డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనే ఆప్షన్ తీసుకున్నాం. 12,000 ఇచ్చాం. ఇప్పుడు ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అడ్వాంటేజ్ ఏంటి శాంపిల్ డాక్యుమెంట్ వల్ల? ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. మాన్యువల్గా వచ్చే మిస్టేక్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఎండ్ యూజర్కి టైం అనేది సేవ్ అవుతుంది. రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మాన్యువల్ మిస్టేక్స్ అనేవి రాకుండా కూడా చూసుకోవచ్చు. అటువంటి వాటికి శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఇస్తాం. అవన్నీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. టైం అనేది సేవ్ అవుతుంది మేజర్గా. సో అటువంటి వాటికి శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. బేస్డ్ ఆన్ ది రెంట్ శాంపిల్ డాక్యుమెంట్
we posted the original document. మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సేవ్. చూసారు ఇక్కడ డాక్యుమెంట్ 21 వాజ్ పోస్టెడ్ ఇన్ ది కంపెనీ కోడ్. పోస్ట్ అయింది, స్టోర్ అవ్వలేదు. పోస్ట్ అయిందంటే మీనింగ్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ అవుతుంది. స్టోర్ అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. నెక్స్ట్ ఏముంది? సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, సేమ్ ప్రాసెస్, పోస్ట్ విత్ రిఫరెన్స్. నెంబర్ ఎంత? 2502. ఇక్కడ ఏమైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. బ్యాంక్ అకౌంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చా సార్? ఏంటండి? ఇక్కడ ఎంటర్ జిఎల్ అకౌంట్ ఐటమ్స్ అని ఉంది కదా, దీనివల్ల బ్యాంక్ అకౌంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చా? బ్యాంక్ అకౌంట్స్ కూడా మార్చుకోవచ్చు అండి. మీకు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతిదీ కూడా మార్చుకోవచ్చు. ఇవేమి మీరు సెలెక్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అంటే కంపెనీ కోడ్ తప్ప మిగతావన్నీ మార్చుకోవచ్చు. ఎంటర్ చేయండి. ఇక్కడ ఆప్షన్ చూసారా? ఇక్కడ 40 ఉంది, డేట్ ఉంది. ఓకేనా? కంపెనీ కోడ్ చేంజ్ అవ్వలేదు చూడండి. ఐఎన్ఆర్ కరెన్సీ చేంజ్ అవ్వలేదు. రిమైనింగ్ అన్ని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏమిస్తారు? శాలరీ అకౌంట్ కదా, బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా లాస్ట్లో మీకు గ్రేఅవుట్లో ఉంది కదా, గ్రేఅవుట్లో లేదు, లాస్ట్లో చూడండి 50 అంటే బ్యాంక్ అకౌంటే కదా, కావాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా? క్లియరా? అమౌంట్ ఇవ్వండి. సో మీరు ఏ ఫీల్డ్ మార్చాలన్నా మార్చుకోవచ్చు అండి, నో ఇష్యూ. చూసారా? శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ మోర్. పోస్ట్ విత్, చాలా సింపుల్గా ఉంటాయండి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఫస్ట్ మీకు చెప్పాను అంటే టఫ్ ఉండే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ అన్ని కొంచెం కష్టంగా అనిపిస్తుంటాయి, బట్ మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. ఇవన్నీ కొంచెం సింపుల్గా ఉండే కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్ మోర్ పోస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? వాటర్ బిల్ కదా, నెంబర్ ఎంత చూడండి. ఇక్కడ నెంబర్, ఏ నెంబర్ తీసుకున్నాను ఇక్కడ? 2503 అంటే మీనింగ్ ఏంటి? 2503 అనేది ఏంటి? 2503 వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. ఆ నెంబర్ని బేస్గా తీసుకున్నాం. బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకోకపోయినా మీకు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ బిల్ అకౌంట్ అటాట్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. సేవ్ చేయండి. కంటిన్యూ. క్లియరా? అర్థమైందా లేదా? శాంపిల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, శాంపిల్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లెట్ అనమాట. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ will not update any books of the account. బుక్స్ ఆఫ్ అకౌంట్లు ఎక్కడ కూడా అప్డేట్ అవ్వదు. క్లియరా కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ పోస్ట్ చేశాం కదా. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే FBM3లో కనిపిస్తుంది. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ చెక్ చేస్తాం? డిస్ప్లే FBV0. హోల్ డాక్యుమెంట్ FB11. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3లో ఉంటాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్ FBV0. హోల్ డాక్యుమెంట్ FB11. ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి చూడండి. ఆల్ టైప్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఒకే చోట స్టోర్ అవ్వవు. శాంపిల్ డాక్యుమెంట్ అయితే FBM3లో స్టోర్ అవుతుంది. పార్క్ డాక్యుమెంట్ FBV0. హోల్ డాక్యుమెంట్ FB11. పోస్టెడ్ డాక్యుమెంట్ FB03లో స్టోర్ అవుతాయి. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. క్లియరా? డౌన్కి వెళ్ళండి. ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ టీ కోడ్స్ ఇవి. ఒక డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా కేర్ఫుల్గా వినండి. రివర్సల్ డాక్యుమెంట్. రివర్సల్ డాక్యుమెంట్. వాట్ ఇస్ మీన్ బై రివర్సల్ డాక్యుమెంట్? At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it.
అండ్ యూ కెన్ రివర్స్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్. ఎస్ఏపిలో మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని ఆల్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. మరి ఏం చేయొచ్చు? రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేసామంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ ఫామ్ చేసాం, దాన్ని రివర్స్ చేసాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని ఇచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే. At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it and you can reverse all incorrect documents. మీరు తప్పుగా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రివర్స్ చేయొచ్చు. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు డెలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా? నో, highly impossible. After complete the document entry posting, system cannot be allowed to delete the document entry. A transaction, business transaction, లేదంటే పర్టికులర్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయలేము. ఎస్ఏపిలో దానికి యాక్సెస్ కూడా లేదు. ఓకే. ఇట్స్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ allowed to delete అండ్ సిస్టమ్ కెనాట్ allowed to ఎడిట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఆల్ ఫీల్డ్స్ మనం చేంజెస్ చేయలేమండి. అంటే ఏంటి? మ్యాక్సిమం ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు, యాజ్ వెల్ యాజ్ డెలీట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఇట్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ allowed to delete అండ్ సిస్టమ్ కెనాట్ allowed to edit. At the time of accounting entry posting, if we can do any mistake, system cannot allow delete and edit. Delete చేయడానికి లేదంటే ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్, గుర్తుపెట్టుకోండి, చదవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, టైం పాస్ చెప్పేది కాదు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ పర్పస్, యూ కెన్ యూజ్ రివర్సల్ పోస్టింగ్ అండ్ యూ కెన్ కరెక్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీరు ఎంట్రీ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ అనేది రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? రివర్స్ చేస్తాం. రివర్స్ చేసి ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫ్రెష్గా ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేసుకుంటారు. దీన్ని రివర్సల్ పోస్టింగ్ అంటారు. సిస్టమ్ కెనాట్ టు చేంజ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ చేస్తాం. అన్నీ చేంజ్ చేసడానికి లేదు. అమౌంట్ మార్చలేం, కంపెనీ కూడా మార్చలేం, జిఎల్ అకౌంట్ చేంజ్ చేయలేం, ఇవేమీ చేంజెస్ చేయలేం. అందువల్ల ఏం చేస్తాము? ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాము. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, వీ నెవర్ చేంజ్ ఎనీథింగ్. వీ కెన్ చేంజ్ ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్, ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. క్లియర్? అర్థమైందా లేదా ఈ కాన్సెప్ట్ ఇంతవరకు? క్లియర్. మనం ఏమీ కూడా చేంజెస్ అనేవి చెయ్యలేము. హైలీ ఇంపాసిబుల్, గుర్తుపెట్టుకోండి. ఏమీ మార్చలేము. ఎస్ఏపీ కాదు, చాలా వరకు ఫైనాన్స్ మాడ్యూల్ ఎక్కడైనా సరే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ చేసిన తర్వాత అవి రివర్స్ చేయడం కానీ లేదంటే వేరే ఆప్షన్ ఉంటుంది. బట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డెలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మీరు ట్రై చేసినా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? మీరు ట్రై చేసినా కూడా సిస్టమ్ అనేది అలౌ చేయదు. ఓకే. సో ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. సో రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ని మీరు రివర్స్ చేస్తారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్. 3 రివర్సల్స్ ఉన్నాయి. వీటిలో 2నే యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, ఈ 2నే యూజ్ చేస్తారు. ఆడిట్ టీం వాళ్ళు ఉంటారు కంపెనీలో. ఆడిట్ టీం వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఏమేమి డాక్యుమెంట్ ఎంట్రీస్, రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారో మొత్తం ట్రాక్ చేసి ఒక లిస్ట్ ఇస్తారు. అవన్నీ రివర్స్ చేస్తారు. ఫ్రెష్గా వేరే వాళ్ళు మళ్ళీ పోస్ట్ చేస్తారు. రివర్స్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ అనేది క్యాన్సిల్ అయిన అర్థం. సో రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి.
ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ ని మాత్రమే రివర్స్ చేస్తాం. రివర్సల్ ఆఫ్ రివర్సల్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే మీరు రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని యాక్చువల్ రైట్ ఎంట్రీనే మీరు రివర్స్ చేశారు అంటే ఏమైంది, క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి, మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ ఇట్లా 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ రివర్సల్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. క్లియర్, అర్థమైందా లేదా ఇంతవరకు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ ని మనం ఏం చేద్దామంటే రివర్స్ చేద్దాం. సో రివర్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఒక రాంగ్ ఎంట్రీని మనం పోస్ట్ చేయాలి. రాంగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు, డౌన్కి వెళ్ళండి, కొంచెం ఇక్కడ డౌన్కి వెళ్ళండి చెప్తాను. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎగ్జాంపుల్ కరెక్ట్ FB50 ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇది కరెక్ట్ ఎంట్రీ. ఓకేనా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇది కరెక్ట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇది కరెక్ట్ ఎంట్రీ. మరి ఏం చేసాం, బై మిస్టేక్ లో ఎండ్ యూజర్ ఎవరో జాయిన్ అయ్యారు, పాపం మనకు తెలియదు, లేదంటే బై మిస్టేక్ లో ఎంట్రీ పోస్ట్ చేశారు. అమౌంట్ ఏదైనా ఉండొచ్చండి, ఏ ఫీల్డ్ అయినా రాంగ్ ఉండొచ్చు. అమౌంట్ రాంగ్ ఉండొచ్చు, లేదంటే బిజినెస్ ఏరియా రాంగ్ ఉండొచ్చు, ప్రాఫిట్ సెంటర్ రాంగ్ ఉండొచ్చు, సెగ్మెంట్ రాంగ్ ఉండొచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే రాంగ్ ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేయాలి. బై మిస్టేక్లో ఏం చేశాము, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేశాను. టైప్ చేయండి కింద, రాంగ్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డేటా టు రాంగ్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్, ఇది రాంగ్ ఎంట్రీ. సో ఈ రాంగ్ ఎంట్రీని ఏం చేస్తాం, మనం రివర్స్ చేస్తాం అంటే క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో రాంగ్ ఎంట్రీస్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు, ఆడిట్ టీమ్ వాళ్ళు ఉంటారు. ఆడిట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆడిట్ టీమ్ వాళ్ళు మీరు రాంగ్ ఎంట్రీస్ ఏవైతే పోస్ట్ చేస్తారో అవన్నీ చెక్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఎండ్ యూజర్ టీమ్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు చెక్ చేసి అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి తర్వాత ఏం చేస్తారు, క్యాన్సిల్ చేసి ఫైనల్గా మళ్ళీ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. సో దీనికన్నా ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అనేది కూడా కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక టీ కోడ్ చెప్తాను, ఆ టీ కోడ్ ఇవ్వండి, నోట్ చేసుకో. టీ కోడ్ ఏమైనా ఉందా, టీ కోడ్ పాత వెళ్దాం. సో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ టైం పడుతుందండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది అట్లీస్ట్ 45 మినిట్స్ పడుతుంది, కొంచెం పేషెన్స్ ఇవ్వనండి. ఓకే, సండే రోజు హాలిడే తీసుకుందాం. సో రాంగ్ ఎండ్ యూజర్స్ ఏమేమి మిస్టేక్స్ చేస్తారు యాక్చువల్గా, పోస్టింగ్ రాంగ్ డేట్ టైప్ చేయండి. పోస్టింగ్ మీ క్లయింట్ చెప్తాడు, ఎండ్ యూజర్ మీ క్లయింట్ కంపెనీ ఎండ్ యూజర్స్ ఉంటారు మీ క్లయింట్ కంపెనీలో, వాళ్ళు ఎటువంటి మిస్టేక్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఐపిలోకి మనం మ్యాప్ చేయాలి. మ్యాప్ చేసి రివర్స్ చేసే టైంలో ఎందుకు రివర్స్ చేస్తున్నాం అనేది ఎంటర్ చేయాలి. పోస్టింగ్ డేట్ రాంగ్, నెక్స్ట్ ట్యాక్స్ కోడ్ రాంగ్, ట్యాక్స్ కోడ్ అనేది రాంగ్ ఇవ్వచ్చు. వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్, లైన్ ఇచ్చారు కదా తీసేయండి, అది వెండర్ ఆర్ కస్టమర్ అంతే, అలా ఇవ్వకూడదు. వెండర్ తర్వాత ఐఫోన్ ఏదో ఇచ్చారు తీసేయండి. అది జిఎల్ అకౌంట్ రాంగ్,
Company code wrong. GL account wrong. Company code wrong. Parameters wrong. Parameters wrong. Currency wrong. Payment wrong. Document date wrong. సో ఏవైనా అవ్వచ్చు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మీ క్లయింట్ చెప్తారు మీకు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్. ఎటువంటి మిస్టేక్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేది క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేస్తాం. ఇటువంటి మిస్టేక్స్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ గ్యాదర్ చేసుకుని ఎస్ఐపిలోకి మ్యాప్ చేసుకోవాలి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇవన్నీ ఎండ్ యూజర్ మిస్టేక్స్ అన్నమాట. అవన్నీ ఎస్ఐపిలోకి వెళ్ళండి. కాపీ చేయండి ఇవన్నీ. డిఫైన్ రివర్సల్ రీజన్ కోడ్స్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? డిఫైన్ రివర్సల్ రీజన్ కోడ్స్. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఇంకా క్రింద ఉంటుంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, మాస్టర్ డేటా తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. చూసారా ఇక్కడ ఉన్నాయి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళండి. P1 P2 P3 P4 ఓ పంచండి. అక్కడ మీరు కాపీ చేశారా అవన్నీ టెక్స్ట్ ఫీల్డ్లో ఉంచి Ctrl V అనండి. టెక్స్ట్ ఫీల్డ్ అక్కడ కాదు. టెక్స్ట్ ఫీల్డ్లో ఇవ్వాలి. వెళ్ళండి. తీసేయండి. అవన్నీ తీసేయండి. మీరు మాన్యువల్ కాదండి. అక్కడ తీసేయండి. పిఓ తీసేయండి. అవన్నీ తీసుకోవట్లేదా? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. టెక్స్ట్ ఫీల్డ్లో ఇవ్వాలి. Ctrl V. ఇక్కడ చూడండి. ఇక్కడ రీజన్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ P1 P2 P3 P4 P5 అలా ఇవ్వండి. రీజన్ P1 P2 P3 it is not standard. You can set up any 2 digits, numerical or alphabet. ఏదైనా ఇవ్వచ్చు. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. P1 P2 P3 it is not a standard. You can set up any 2 digits. ఓకే, సేవ్. సో ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ చేసేటటువంటి మిస్టేక్స్ మీ క్లయింట్ మీకు ఇస్తారు. సో సేవ్ చేసేయండి. సో ఇవన్నీ ఇస్తారు మీకు. సో ఇచ్చినప్పుడు ఏం చేయాలి? డాక్యుమెంట్ని ఒక రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు ఈ రీజన్ తీసుకుంటారు. వీటిలో ఏ రీజన్ ఉంది, మీరు డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇస్తారు. ఫస్ట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? యాక్చువల్గా రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా. ఓ పని చేయండి, మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక పాయింట్ ఉంది. OBA7కి వెళ్ళండి. OBA7/n OBA7 AB డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. AB అంటే డాక్యుమెంట్ రివర్సల్ అని అర్థం.
ఇక్కడ 01 చూసుకోండి. ఇక్కడ 01 ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, 01 ఉంటే ఓకే, వేరే నెంబర్ ఏదైనా ఉంటే మార్చుకోండి, ఎందుకంటే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. బ్యాక్ వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏముంది చూసారా, ఏబి. ఎస్ఏ డాక్యుమెంట్ రివర్సల్ ఏంటి, ఏబి. 01 ఉంది. ఏబి డాక్యుమెంట్ కూడా 01 ఉండాలి. అంటే 01 లేకపోయినా ఏమీ కాదు, బట్ నంబర్ రేంజ్ అనేది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నంబర్ రేంజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఏబి ఉంది. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి మనం, ఎస్ఏబిలోకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీ. సెలెక్ట్ చేయండి పైన. రెంట్ అకౌంట్ డేటా టు, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అది కరెక్ట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీ. బట్ నేనేం చేశాను, బై మిస్టేక్ లో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. ఓకే, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్, ఈ ఎంట్రీని ఏం చేస్తున్నాను, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. ఎలా పోస్ట్ చేస్తాము, వెళ్ళండి. FB50. డ్రాప్ డౌన్ చేయండి. సో రెంట్ అకౌంట్ ఇవ్వాలి, బట్ బై మిస్టేక్ ఏమి ఇచ్చాను, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాను. డెబిట్ కరెక్ట్గానే ఇచ్చాను, నో ప్రాబ్లం. ఓకే, జిఎల్ అకౌంటే రాంగ్ ఇస్తున్నాను. క్రెడిట్ 6000 ఎంటర్ చేయండి. సిమ్యులేట్. చూసారా ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, 40 డెబిట్ 50 క్రెడిట్. కానీ ఏమైంది ఇక్కడ, రివర్స్ లో ఉంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అంటే ఏంటి, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. సేవ్. సో ఈ డాక్యుమెంట్ 24 ఇస్ ద రాంగ్ ఎంట్రీ. సో ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి, నేను రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తున్నాను. ఓకే, రివర్స్ చేస్తున్నాను. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, టీ కోడ్ ఏంటి, FB08. చెక్ చేయండి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08. వెళ్ళండి. ఒక డాక్యుమెంట్ రాంగ్ గా పోస్ట్ చేశాను, నేను ఏం చేస్తున్నాను, దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు మీరు, ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే ఎంటర్ చేయకుండా కూడా తీసుకోవచ్చు. ఆ నెంబర్ తీసేని చెప్తాను. మనం ఏటీ కోడ్లో ఉన్నాము, FB08లోకి వచ్చాము. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేయాలి, ఎగ్జాంపుల్ 24 లాస్ట్లో ఉంది. 24 పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారు కదా, 24 పిక్ అయింది. లేదా డైరెక్ట్గా ఇచ్చినా కూడా ఓకే. తర్వాత కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇది ఇచ్చేసాం. రివర్సల్ రీజన్, రివర్సల్ రీజన్ ఏంటి, సెలెక్ట్ చేయండి. P1 P2 అవన్నీ క్రియేట్ చేసాం, కనిపిస్తే చూసారా, అదిగో P1 P2 P3 P4 P5. మేడం మూవ్ చేయండి, కర్సర్ మూవ్ చేసి చూపించండి. సో మీరు డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు, ఈ రీజన్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేస్తాం. ట్యాక్స్ కోడ్ రాంగ్ ఇచ్చారా, పోస్టింగ్ డేట్ రాంగ్ ఉందా, జిఎల్ అకౌంట్ రాంగా, అవన్నీ. సో ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ రాంగ్ P5. మీరు ఓన్గా క్రియేట్ చేయకపోయినా సిస్టంలో కొన్ని స్టాండర్డ్గా ఉన్నాయి పైన, 01 02 03 04 ఇవి కూడా తీసుకోవచ్చు. మీరు రివర్సల్ రీజన్ ఓన్గా క్రియేట్ చేయకపోయినా సిస్టంలో కనిపిస్తున్న పైన 01 02 03 ఇవన్నీ ఏంటి, స్టాండర్డ్. మేడం చూపించాలి, కర్సర్ మూవ్ చేయాలి. స్టాండర్డ్ ఇవైనా తీసుకోవచ్చు, ఎనీ రీజన్ ఇవ్వచ్చు, ఏం కాదు. ఎగ్జాంపుల్ నేను జిఎల్ డేట్, జిఎల్ రాంగ్ తీసుకుంటున్నాను. P4 ఇవ్వండి, P4 ఇచ్చాను. ఓకే, P4 ఇచ్చేసాను. ఇంకో డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన ఒక ఆప్షన్ చూడండి. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి, మీరు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు కన్ఫర్మేషన్ కోసం చెక్ చేసుకుంటారు. డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇది ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్.
కానీ ఎంట్రీ ఎలా ఉంది? బ్యాంక్ అకౌంట్ అటు రెంట్ అకౌంట్ అని ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, రివర్స్ చేస్తున్నాం. బ్యాక్ వెళ్ళండి. రివర్స్ చేయాలంటే ఏం లేదండి, ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ సేవ్ చేస్తే చాలు. డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. కింద పోస్టింగ్ డేట్ పీరియడ్ కూడా ఇవ్వాలి, బెటర్ ఇస్తే ఇవ్వండి. పోస్టింగ్ డేట్ పీరియడ్ వచ్చారా? సేవ్ చేయండి. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 25 వాజ్ పోస్టెడ్. 25 అనేది పోస్ట్ అయిందంట. చెక్ చేద్దాం. FB03 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాలి. డిస్ప్లే డాక్యుమెంట్స్, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. FB03 ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్. 24 డబుల్ క్లిక్ చేయండి, 24 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది రాంగ్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాక్ వెళ్ళండి. ఇది ఎలా రివర్స్ అయింది? ఏబి అంటే ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? అయింది సార్. లైన్ ఐటమ్ ఎలా చెప్పారు మీరు? లైన్ ఐటమ్ పోస్టింగ్ కి చేయండి, పోస్టింగ్ కి చేయండి. వెరీ గుడ్, అప్రిషియేట్. సో పోస్టింగ్ డేటా, పోస్టింగ్ కి అనేది ఇంపార్టెంట్ అండి. మనకి రెంట్ అకౌంట్ అంటే మనకి రెంట్ టాప్ లో ఉందా, బ్యాంక్ అకౌంట్ బిలోలో ఉందా అనేది కాదు. ఎస్ఏపి టర్మినాలజీ ప్రకారం పోస్టింగ్ కీని బేస్ గా చేసుకుని వాట్ ఆర్ ది డెబిట్ ఆర్ వాట్ ఆర్ ది క్రెడిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు ఎలా ఉంది? 40 అనేది పైన ఉంది, 50 అనేది డౌన్ లో ఉంది. అంటే ఏంటి? తప్పుగా ఉంది. ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయింది, అంటే క్యాన్సిల్ అయింది ట్రాన్సాక్షన్. మళ్ళీ ఫ్రెష్గా మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇలా డాక్యుమెంట్ని రివర్స్ చేయొచ్చు. నెక్స్ట్ 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. నేను అమౌంట్ రాంగ్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. నేను అమౌంట్ రాంగ్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ అమౌంట్ నేను 20,000 ఇవ్వాలండి. బై మిస్టేక్లో 5,000 ఇచ్చేసాను. మీ ఇష్టం. 20,000 యాక్చువల్గా ఇవ్వాలి, బై మిస్టేక్లో 5,000 లేదంటే 5,000 ఇచ్చేసాను. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్, ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. నేను 10,000 పోస్ట్ చేయాలి, బై మిస్టేక్లో ఏం చేశాను? 5,000 చేశాను. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 26. ఈ 26ని నేను రివర్స్ చేస్తున్నాను. అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, రివర్స్ చేస్తున్నాను. టీ కోడ్ ఏంటి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08. ఎంటర్. డాక్యుమెంట్ నెంబర్ డైరెక్ట్గా ఇచ్చేసి కూడా సేవ్ చేయొచ్చు. ఇక్కడ మనం సేవ్ చేస్తే రివర్స్ అయిపోతుంది. బట్ ఎనివే బ్యాక్ ఎండ్ నుండి పిక్ చేసుకుందాం. సరే, డాక్యుమెంట్ నెంబర్ 28 ఇచ్చేసారు. వెరీ గుడ్, నో ఇష్యూ. తర్వాత పోస్టింగ్ డేట్ ఇవ్వండి. పోస్టింగ్ డేట్ ఇవ్వండి కింద. ఇక్కడ రివర్సల్ రీజన్ చేంజ్ చేసుకోవాలా సార్? రీజన్ తీసుకోండి, తీసుకోండి, నో ప్రాబ్లం. సో రివర్సల్ రీజన్ ఏంటి? రివర్సల్ రీజన్ అమౌంట్ రాంగా ఉందా? అమౌంట్ రాంగ్ ఉందా? పేమెంట్ రాంగ్, లేదంటే అమౌంట్ రాంగ్. పోస్టింగ్ డేట్ ఇవ్వండి. పోస్టింగ్ డేట్ పీరియడ్ 07. డిస్ప్లే బిఫోర్ రివర్సల్కి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా సేవ్ చేసేయచ్చు. డిస్ప్లే బిఫోర్ రివర్స్కి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఏ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేస్తున్నారో చెక్ చేసుకుంటారు. లేదు, డైరెక్ట్గా సేవ్ చేయండి. సేవ్ చేసామన్నా కూడా రివర్స్ అయిపోతుంది. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 27 వాజ్ పోస్టెడ్. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FB03. డిస్ప్లే డాక్యుమెంట్స్, పోస్టెడ్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. చూసారా, 26 SA డాక్యుమెంట్, 27 AB డాక్యుమెంట్ రివర్స్ అయింది. ఇట్లా మీరు ఏ డాక్యుమెంట్ అయినా పోస్ట్ చేయండి. రాంగ్ ఎంట్రీతో పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ డేట్ రాంగ్ ఇచ్చారు, GL అకౌంట్ రాంగ్ ఇచ్చారు, ఏదైనా రాంగ్ ఇవ్వచ్చు. అవన్నీ కూడా ఏదైతే మనం ఈ టీ కోడ్ ఉపయోగించామో FB03, సారీ
ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి? FB08. జీరో టీ కోడ్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08 తోటి మనం రివర్స్ చేయొచ్చు. రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసిన అంటే రివర్స్ అంటే క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా 1 more ఎంట్రీని పోస్ట్ చేసుకుంటారు. దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. నెక్స్ట్ ఏంటి? మాస్ రివర్సల్. మీరు ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్గా పోస్ట్ చేశారు, అవన్నీ కరెక్ట్ చేయాలి. FB50కి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్. మాస్ రివర్సల్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అయిందా సాని? ఇంకా ఉందా? ఒక నిమిషం పట్టుకుంటావా? ఇవ్వచ్చు. 15,000 ఇచ్చారు. ఎంటర్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 15,000 ఉంది ఇక్కడ. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 28. డాక్యుమెంట్ నెంబర్ 28. 28 అనేది ఎగ్జాంపుల్ రాంగ్ ఎంట్రీ. అంటే ఏంటి? మీరు అమౌంట్ రాంగ్ ఇవ్వచ్చు, లేదంటే జిఎల్ అకౌంట్ రాంగ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. 28 ఇది రాంగ్ ఎంట్రీ. సో 28 ఎలా ఉందో అదే విధంగా నేను ఒక 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. ఇన్పుట్ చేయకుండా ఏమైనా ఆప్షన్ ఉందా మన దగ్గర? ఏ స్పెషల్ ఫీచర్ ఏమైనా ఉందా? ఎవరు చెప్తారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ సార్. నో ఫాస్ట్ పోస్ట్ విత్ రెఫరెన్స్. సేమ్ డాక్యుమెంట్ Post with చేయాలి. reference. 28 ని బేస్ గా చేసుకుని చేయాలి మీరు. పోస్ట్ విత్ రెఫరెన్స్. పోస్ట్ విత్ వెరీ రెఫరెన్స్. గుడ్. పోస్ట్ విత్ రిఫరెన్స్. గో టు టాప్ లో గో టుకి వెళ్ళండి. టాప్ లో గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ 28 కదా. 28 ని బేస్ గా చేసుకుని సేమ్ ఇలాంటివి ఒక 5 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి? అన్ని రాంగ్ ఎంట్రీసే అనుకోండి. ఎంటర్ చేయండి. అవేం అవసరం లేదు. ఎంటర్. సార్ ఇంతకు ముందు ఎంట్రీ పోస్ట్ చేసింది రైట్ ఎంట్రీనే సార్, రాంగ్ ఎంట్రీ కాదు. ఇంతకు ముందు పోస్ట్ చేసిన ఎంట్రీ కరెక్ట్ ఎంట్రీనే సార్. కరెక్టే ఉంది. మీరు అమౌంట్ 15,000 ఇచ్చారు, నేను 20,000 ఇవ్వాలి యాక్చువల్, బట్ మీరు 15 ఇచ్చారు. ఓకే, క్లియర్ కదా. ఓకే సార్. ఇంతకుముందు మీరు ఎంట్రీ కరెక్టే చేశారు, కానీ ఏంటి అక్కడ అమౌంట్ వాల్యూ అనేది 20,000. మీరు అలా కాదండి, మీకు అర్థం అవ్వలేదు పాయింట్. మీరు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీ పోస్ట్ చేశారు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను నేను? 15,000 ఇచ్చారు అమౌంట్ అనేది, బట్ 20,000 ఇవ్వాలి మీరు, అంతేనా? అవును సార్. అలా అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి డెబిట్ క్రెడిట్ మనకి చేంజెస్ చేశారని కాదు ఇంపార్టెంట్. ఆ 75 పారామీటర్స్లో ఏ పారామీటర్ అయినా మిస్టేక్ ఉండొచ్చు. బిజినెస్ ఏరియా ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ ఉండొచ్చు, ప్రాఫిట్ సెంటర్ ఉండొచ్చు, అమౌంట్ ఉండొచ్చు, పోస్టింగ్ డేట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అటువంటి అప్పుడు మనం రివర్స్ చేస్తాం. క్లియర్ కదా? ఓకే సార్. సో 15 ఇచ్చారు, నేను 20 ఇవ్వమని చెప్పాను. బై మిస్టేక్లో మీరు 50 ఇచ్చారు, 15,000 ఇచ్చారు మీరు. సో ఇది రాంగ్ ఎంట్రీ. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా? సేవ్ చేయండి. 29. కంటిన్యూ. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. లేదంటే 1 by 1 కూడా చేయొచ్చు, మనం టైం వేస్ట్ అని మనం పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తున్నాం. ఎంటర్ చేయండి. సేవ్. కంటిన్యూ. అగైన్ అలా చేయండి. ఒక 3-4 డాక్యుమెంట్స్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్ళాలి. ఎంటర్. సేవ్. కంటిన్యూ. Go to post with reference. Enter. Save. ఓకే, చాలు, ఇజ్ ఎనఫ్. లాస్ట్ డాక్యుమెంట్ ఎంత పోస్ట్ చేశారు? 20. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే 25, 35. 34 సార్. 34. 35 అండి, 35 చేశారు. ఓకే, చూడండి. 24 నుండి 28 నుండి 35 వరకు మీరు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు. ఏంటి రాంగ్ ఏముంది ఇక్కడ?
15,000 ఇచ్చారు, బట్ శాలరీ అనేది 30,000 ఇవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాము, ఈ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేస్తాం. సో మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఒకటి కాదు, ఒక 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, లేదంటే 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఇవన్నీ 1 by 1 మనం రివర్స్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. 1 by 1 రివర్స్ చేయాలి. FB08లో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ద్వారా చేస్తే చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల మనం ఏం చేయొచ్చు, మాస్ రివర్సల్ అనే కాన్సెప్ట్ ని బేస్ గా చేసుకుని మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని ఎట్ ఏ టైం రివర్స్ చేయొచ్చు. మాస్ రివర్సల్ అర్థమైందా? టీ కోడ్ ఏంటి, F-80నా? వాట్ ఇట్ మీన్ బై మాస్ రివర్సల్? మోర్ దెన్ 1 అకౌంటింగ్ ఎంట్రీ. మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి, మోర్ దెన్ 1 అకౌంటింగ్ ఎంట్రీ రివర్స్ చేయొచ్చు. మాస్ రివర్సల్ అంటే మోర్ దెన్ 1 అకౌంటింగ్ ఎంట్రీ. 10, 20, 30, 40, 50, 60, 100, 200 ఎన్నైనా చేయొచ్చు. దీని టీ కోడ్ ఏంటి, F-08 మాస్ రివర్సల్. నాగార్జున మూవీ ఉంది కదా, మాస్, అట్లా. ఓకే, వెళ్ళండి. F-08 మోర్ దెన్ 1 అకౌంటింగ్ ఎంట్రీ రివర్స్ చేస్తున్నాం. F-08 ఇవ్వండి. F.80, ఐఎమ్ సో సారీ, F.80 కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద డాక్యుమెంట్ నంబర్, ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు రివర్స్ చేస్తున్నారు, 28 కదా, 28 నుండి 34, 35 వరకు రివర్స్ చేస్తున్నాం. ఫిజికల్ ఇయర్ 2025 ఇచ్చారు కదా, అట్లా. తర్వాత రివర్సల్ రీజన్, లాస్ట్ లో చూసారు రివర్సల్ రీజన్. వన్ మోర్ ఇంపార్టెంట్, చూడండి ఇక్కడ సీక్వెన్షియల్ లో ఉంది. 28 నుండి 35 వరకు సీక్వెన్షియల్ లో ఉన్నాయి నెంబర్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా. బట్ నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే ఏం చేస్తారు, 28 నుండి 35 వరకు డాక్యుమెంట్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ లో ఉన్నాయి కాబట్టి ఇచ్చేశారు. బట్ నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఏమేమి డాక్యుమెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఎక్సెల్లో ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసి లాస్ట్లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, లాస్ట్ నుండి ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ కర్సర్ ఉంచండి, అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ పిక్ అవుతాయి. సీక్వెన్షియల్ అంటే 28 నుండి 35 వరకు ఎగ్జాంపుల్. నాన్ సీక్వెన్షియల్ అంటే డాక్యుమెంట్ నెంబర్ 6, డాక్యుమెంట్ నెంబర్ 7, డాక్యుమెంట్ నెంబర్ 10, డాక్యుమెంట్ నెంబర్ 15 అట్లా. సో ఇక్కడ ఏంటంటే మనం సీక్వెన్షియల్లో ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఒక ఎక్సెల్లో ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవాలి. క్లోజ్ చేయండి. ఓకే, సో రివర్సల్, రీజన్ ఫర్ రివర్సల్ ఏదైనా ఒకటి తీసుకోండి, మీ ఇష్టం. లాస్ట్లో టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి, దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ చెక్ చేసుకుంటారు అంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ రివర్స్ చేస్తున్నారు. టెస్ట్ రన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ నాట్ రియల్ రన్, టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ రన్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్ అనమాట, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు. ఎగ్జిక్యూట్ చేయండి. పైన టాప్లో చూసారా, 28, 29, 30, 31, 32, 35 ఇవి రివర్స్ చేస్తున్నాం. బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, 28 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 36, 29 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 37, 31 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 38. ఇవన్నీ రివర్స్ అయిపోయినాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. 28 నుండి 35 వరకు మీరు ఏమైతే రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారో అవన్నీ కూడా 36, 37, 38, 39, 40, 41, 42, 43గా రివర్స్ అయినాయి. మల్టిపుల్ ఎంట్రీస్ ఎట్ ఏ టైం రివర్స్ చేశాం. దీన్ని ఏమంటారు, మాస్ రివర్సల్. F.80
చెక్ చేద్దాం. FB03 వెళ్ళండి, చెక్ చేద్దాం రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. FB03 ఈ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అనే ఎందుకు వచ్చిందంటే ఏబి రాకుండా? డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఎంటర్. చూసారా, డౌన్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ మన ఎక్కడ రాంగ్ ఎంట్రీస్ ఎక్కడ 28 నుండి 35 వరకు చూడండి. ఎస్ఏ కనిపిస్తుంది. 28 సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్ 28 నుండి అవన్నీ ఏంటి ఎస్ఏ డాక్యుమెంట్స్. రివర్స్ ఎక్కడి నుంచి అని 36 నుంచి ఏబి ఉన్నాయి చూడండి. 36 అంటే ఏంటి ఏబి క్రింద 36 37 38 అంటే ఏంటి ఇవన్నీ రివర్స్ అయిపోయినాయి. డబుల్ క్లిక్ చేసి చూడండి రివర్స్ అయిందో అర్థమవుతుంది మీకు. చూసారా రివర్స్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? రివర్స్ అయిందా లేదా? ఎస్ సార్. సార్ అయింది సార్. రివర్స్ అయిందండి. 40 అంటే 40 దగ్గర 50 ఉండాలి, 50 దగ్గర 40 ఉండాలి. కిందది పైన, పైనది కింద యాడ్ అయిపోయింది. సో అంటే ఏంటి, డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం రివర్స్ చేసాము. దీన్ని ఏమంటారంటే మాస్ రివర్సల్ అంటారు. మాస్ రివర్సల్. క్లియరా? క్లియరా కదా? ఎస్ సార్ నో? అర్థమైందా లేదా? క్లియర్ సార్. ఇంకోటి ఏముంది, రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఉందా? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అనేది అంటే మీరు రివర్స్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ రివర్స్ చేస్తారు అంతే. యాక్చువల్గా మీరు బై మిస్టేక్లో రివర్స్ చేశారు అనుకోండి, మళ్ళీ రివర్స్ చేస్తారు. దానికి F-02 వెళ్ళని చెప్తాను. F-02కి F-02 మళ్ళీ అది ఎస్ఏ కింద రాదండి, ఏబి కిందే వస్తుంది యాక్చువల్గా అయితే. పోస్ట్ విత్ రెఫరెన్స్కి వెళ్ళండి. లాస్ట్లో రివర్స్ చేసిన డాక్యుమెంట్ ఎంత, లాస్ట్ నెంబర్ ఎంత వచ్చింది? FB03లో చెక్ చేయండి. FB03కి వెళ్ళండి. ఇది అవసరం లేదు యాక్చువల్గా. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ కంప్లీట్, డౌన్కి వెళ్ళిపోండి. ఇప్పుడు 43 ఉంది, ఇది రివర్స్ చేసాం, దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారు, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. వెళ్ళండి ఆ సెషన్లోకి వెళ్ళండి. 43 ఇవ్వండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ 43 జనరేట్ రివర్సల్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్, సేవ్. రివర్స్ అయింది చూడండి ఇక్కడ. శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ రివర్స్ అయిందా లేదా? ఎస్ సార్ నో? సార్ అది రివర్స్ అయిపోయింది. ఇట్లా రివర్స్ చేసిన దాన్ని కూడా మళ్ళీ మనం రివర్స్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు, రివర్సల్ ఆఫ్ రివర్సల్. అది 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవాలి, ఏది మిస్ చేయకండి. నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, తీసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాము మనం, శాంపిల్ డాక్యుమెంట్స్ చెప్పాను, రివర్సల్ డాక్యుమెంట్స్ చెప్పాను. నెక్స్ట్ ఏంటి, షీట్ ఓపెన్ చేయండి. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్. హలో, చెప్పండి, బాగున్నారా? ఇంకోటి ఏంటి, ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్పాము మనం, డాక్యుమెంట్ రివర్సల్ ఉందా, అది కూడా కలర్ చేంజ్ చేసండి, కంప్లీటెడ్. డాక్యుమెంట్ దాని పైన ఉంది డాక్యుమెంట్ రివర్సల్. ఇది ఎల్లో కలర్లో మార్చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇన్ SAP.
సేమ్ అదే నేమ్తోనే ఉందా సార్? హలో, సారీ అండి, పని చేయండి. 1 మినిట్ చెప్తాను. మీరు అది కలర్ చేంజ్ చేసి అని చెప్తాను. ఎల్లోలో మార్చండి, రెడ్లో ఉంది మార్చండి, ఎల్లో కలర్లో మార్చండి. ఇది కంప్లీటెడ్ కదా, శాంపిల్ డాక్యుమెంట్ ఈ రెండు కంప్లీటెడ్. సెలెక్ట్ చేసుకుని ఎల్లో కలర్లోకి మార్చండి. ఇంకొకటి ఏంటంటే మీకు అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ అనేది నోట్ చేసుకోండి. కాన్సెప్ట్ లేదు, బట్ చెప్తాను రేపు మార్నింగ్. సింపుల్గా ఉంటుంది, రేపు ఈవినింగ్ చెప్తాను. సిలబస్ కాపీలోనే నోట్ చేసుకోవాలన్నది, సిలబస్ కాపీలోనే. ఇది కలర్ చేంజ్ చేస్తారా? చేస్తాను. ఇది శాంపిల్ డాక్యుమెంట్, రివర్సల్, ఈ రెండు కూడా మీరు గ్రీన్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అయిపోయింది. అంతే, ఎల్లో ఉంచండి. క్రింద కూడా శాంపిల్ డాక్యుమెంట్ కూడా ఎల్లో ఎల్లో అంటే మీనింగ్ ఏంటి? ఆ చాప్టర్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ 1 మోర్ చాప్టర్ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. ఇది జస్ట్ వినండి, తర్వాత మళ్ళీ డెప్త్గా చెప్తాను. డౌన్కి వెళ్ళండి. అవుట్ స్టాండింగ్ లాస్ట్లో యాడ్ చేసుకోండి. 50 కాన్సెప్ట్ నెంబర్ 80. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి యాడ్ చేయండి, కాన్సెప్ట్ ఎక్స్ట్రా ఇది. సో టుమారో ఈ క్లాస్ డిస్కస్ చేద్దాం. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. క్లియర్ కదా, అర్థమైంది అందరికి? ఎస్ సార్. ఓకే, టుమారో డిస్కస్ చేద్దాము అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఇన్ ఎస్ఏపి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్. పేమెంట్ Good night, చేయండి. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు క్లియర్ చేయండి. ఓన్లీ 4-5 మెంబర్స్ ఉన్నారు. ఫుల్ పేమెంట్స్ అయిపోతే మీకు S/4HANA వీడియోస్ అన్ని కూడా ఫార్వర్డ్ చేసేస్తాను. జీసీసీ Excuse me, sir. S/4HANA ఏంటండి? మాస్ బ్యాచ్ రివర్సల్ చేసేటప్పుడు రీజన్స్ డిఫరెంట్ రీజన్స్ అయితే ఎలా సార్? మీరు సింగిల్ రీజన్ చెప్పారు కదా. ఏంటండి? మాస్ బ్యాచ్ రివర్సల్ చేస్తారు కదా, అప్పుడు చేసేటప్పుడు మనం ఒక రీజన్ తీసుకునే చేసాం. ఇప్పుడు మాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్ అవ్వదండి, ఏదైనా ఒకటి ఇచ్చి చేంజ్ చేసేయటమే. మీకు ఏంటంటే రివర్సల్ రీజన్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్లు ఎక్కడ కూడా అప్డేట్ అవ్వదు. బట్ ఏంటంటే ఓకే మీరు రివర్స్ చేశారంటే మీనింగ్ ఏంటి? అది మీకు అసలు అవసరం లేదు, క్యాన్సిల్ అనమాట. మాస్ రివర్సల్లో ఓకే మీకు డిఫరెంట్ రివర్సల్ రీజన్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు. మీరు మార్చుకోవాలనుకుంటే మాత్రం ఇండివిజువల్ రివర్స్ లో చేయటమే అట్లా. పీకి మీనింగ్ చెబుతారా సార్? పీక్ మీనింగా? మనం P1 P2 అలా తీసుకున్నాం కదా. మీకు నేను క్లియర్ గా చెప్పానండి, మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. P1 P2 P3 P4 అనేది ఆప్షనల్. యూ కెన్ సెటప్ ఎనీ ఓకే 2 డిజిట్స్ అని చెప్పాను. P1 ఓకే P2 సార్. కాదు, ఏదైనా తీసుకోవచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 2 డిజిట్స్ అని చెప్పానా లేదా క్లియర్ గా? రిమైనింగ్ అర్థమైందా లేదా? మీకు అర్థమైందా మిగతా వాళ్ళందరికీ? అర్థమైంది. P1 P2 P3 అనేది ఆప్షనల్. యూ కెన్ సెటప్ ఎనీ 2 డిజిట్స్. ఇప్పుడు కంపెనీ కోడ్ ఇస్తున్నాం. కంపెనీ కోడ్ అంటే ఏంటి? మన ఇష్టం, మనం ఏవైనా 4 డిజిట్స్ తీసుకోవచ్చు. అట్లాగే P1 P2 P3 అనే కూడా ఆప్షనల్. మీరు ఏవైనా P1 కాకపోతే వేరే తీసుకోండి, P1 ఇవ్వాలని లేదు. సుధీర్ గారు అర్థమైందండి? సుధీర్ కన్ఫర్మ్ చేయండి, అర్థమైందా లేదా? P1 అనేది P1 P2 P3 అనేది ఆప్షనల్, మీరు ఏమైనా తీసుకోవచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 2 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. P1 కాదు, A1 తీసుకోండి, నో ఇష్యూ. పోనీ S1 తీసుకోండి, K1 తీసుకోండి, మీ ఇష్టం, ఎట్లయినా తీసుకోవచ్చు. P1 అనేది మనం డిఫైన్ చేసుకున్నాం, అది ఎట్లయినా తీసుకోవచ్చు. ఓకేనా సుధీర్? ఓకేనా? ఓకే సార్. కొంచెం కేర్ఫుల్గా వినండి, అర్థమవుతుందా? రైట్. ఓకే థ్యాంక్ యూ అండి, బాబాయ్. సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు రెంట్ అకౌంట్ డెటర్ టు బ్యాంక్ అకౌంట్ అన్నారు కదా ఎస్ ఎస్. సార్, ఇప్పుడు రెంట్ మీద వచ్చి టీడీఎస్ డిడక్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేయాలి సార్? టీడీఎస్ ఇప్పుడు క్లాస్ సపోజ్ సపరేట్ గా ఉంటుందండి. టీడీఎస్ అవన్నీ సపరేట్ గా ఉంటాయి. ఓకేనా? ఓకే ఓకే టీడీఎస్ అనేది మీకు విత్ హోల్డింగ్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, టీడీఎస్ అవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో యాడ్ అవుతాయి, ఫ్యూచర్ లో యాడ్ అవుతాయి. ఓకే సార్, బ్యాంక్ టు బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే బ్యాంక్ బ్యాంక్ టు బ్యాంక్, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ నుండి యాక్సిస్ బ్యాంక్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే సేమ్ ఎంట్రీ నేనా సార్?
FB50 యూజ్ చేసి మీరు పాస్ చేయొచ్చు నార్మల్. అలా అని కాదండి, ఇప్పుడు రెంట్ అకౌంట్ డెటర్ టు బ్యాంక్ అకౌంట్ అనేసి అని చెప్పారు కదా సార్ మీరు. ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉన్న అమౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ డెటర్ టు నేను యాక్సిస్ బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సేమ్ ఎంట్రీ అయినా. ఇది యాక్చువల్గా ఇవన్నీ జిఎల్స్ అండి, బ్యాంకుకి సంబంధించిన. అది ఎలా వస్తుందంటే మళ్ళీ దానికి బ్యాంకింగ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మళ్ళీ Okay. అందులోకి వెళ్ళాలి. అది వేరే టాపిక్ లో వస్తుంది, ఇక్కడ కవర్ అవుతుంది మీకు. ఇవన్నీ Okay. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్ అంటారు. ఎస్ఏపిలోనే బ్యాంకింగ్ సంబంధించి, ఫైనాన్స్ కి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అది ఇంకా Okay. చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళాలి. అదైతే ఇక్కడ కవర్ అవుదండి. మీకు బ్యాంకింగ్ సంబంధించి ఈ బ్యాంకు సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అవన్నీ ఏంటంటే మీకు బ్యాంకు సపరేట్ గా ఫైనాన్స్ సంబంధించి ఇంకా కొన్ని అడిషనల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాటిలో కవర్ అవుతుంది. ఇక్కడైతే కవర్ అవ్వదు, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. అవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి మీరు చెప్పిన పాయింట్స్ అనేది. బట్ అలా కూడా చేయొచ్చు, దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. బట్ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ గా జనరల్ లెడ్జర్ అని అర్థం. జిఎల్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. అవి మన జిఎల్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాబాయ్.